అవును. రాజ్యాంగంలో ఇవన్నీ పొందుపరిచినప్పటికీ ఇవి ఎందుకు అమలు అవుతలేవు? అంటే ఇది ఈ సిస్టమ్‌లో ప్రభావం లేకపోతే ప్రభుత్వాల వైఫల్యమా? అంటే మొట్టమొదలే మనకేమైపోయిందంటే ప్రపంచంలో అప్పటికి ఒక రకంగా కొన్ని దేశాల్లో సోషలిస్ట్ ఎకానమీ వచ్చింది. రష్యాలో కానీ మిగతా దేశాల్లో సోషలిస్ట్ ఎకానమీ వచ్చింది. అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో ఒక క్యాపిటలిస్ట్ ఎకానమీ ఉందన్నట్టు. సో మనం సోషలిస్ట్ ఎకానమీ ఫాలో కావాలన్నా లేకపోతే క్యాపిటలిస్ట్ ఎకానమీ ఫాలో కావాలన్నా అనేది ఒక పెద్ద చర్చ జరిగిందన్నట్టు. ఇక్కడ ఏంటంటే రాజ్యాంగ లక్ష్యాలు ఇట్లా ఉన్నాయి, మరి సమాజం ఎట్లా ఉంది, ఇక్కడ జరుగుతున్న వాస్తవ గ్రౌండ్ రియాలిటీ ఏముంది? గ్రౌండ్ రియాలిటీకి వచ్చేసరికి ఒక వ్యక్తికి 2,000 ఎకరాల భూములు, ఒక వ్యక్తికి 10,000 ఎకరాల భూములు, ఒక వ్యక్తికి 20,000 ఎకరాల భూములు, ఇప్పుడు విష్ణు రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళకి 40,000 ఎకరాల భూమి. సో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఒకవైపు వెట్టి చాకిరీ చేయడం, ఫోర్స్డ్ లేబర్. సో ఒక సమాజంలో ఎంత అసమానతలు ఉన్నాయంటే మరి ఇప్పుడు ఆ రోజుల్లో కూడా టాటాలు, బిర్లాలు లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారస్తులు అలాంటి వాళ్ళు ఆ రోజుల్లో కూడా. మరి మరోవైపు అవుతుందో నైజాం లాంటి రాజులు, ఎంత సంపద, ఎంత డబ్బులు అందులో. అంటే సంస్థానాధీశులు, జమీందారులు, జాగీర్దారులు ఒకవైపు, రైతులు ఒకవైపు, మళ్ళీ రైతుల కంటే కూడా అయితే ఓన్లీ కూలీ చేసుకొని బతికే వాళ్ళు ఒకవైపు, తర్వాత పారిశ్రామిక అధిపతులు ఒకవైపు, అందులో పనిచేసేటువంటి కార్మికుల ఇన్ని రకాల సమాజం ఉంది. మళ్ళీ సాంఘిక లెవెల్కి వచ్చేసరికి ఏతుందో మనం బ్రాహ్మణులని, క్షత్రియులని, వైశ్యులని, శూద్రులని, మన శూద్రులు అతిశూద్రులని. సో సమాజం ఇన్ని రకాలుగా విభజించబడినటువంటి సందర్భంగా వీళ్ళు ఒక ఆశించారు. అంటే ఆశయానికి ఇక్కడ వాస్తవ పరిస్థితులకు ఒక వ్యక్తి 40,000 ఎకరాల భూమి ఉంది, ఒక వ్యక్తికి ఏమీ లేదు. కానీ నువ్వు ఏమంటున్నావంటే ఇద్దరు సమానమే, ఈక్వల్ రైట్స్ అంటున్నావు, ఇద్దరికి సమానమే అంటున్నావు. మరి ఒక కేసు జరిగినప్పుడు, ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక పోలీస్ స్టేషన్కి ఈ 40,000 భూస్వామి పోయినప్పుడు ఎట్లా ఉంటుంది, ఏమీ దిక్కులేనటువంటి ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి పోయినప్పుడు ఎట్లా ఉంటుంది పరిస్థితి? అది పోలీస్ స్టేషన్ కావచ్చు, రెవెన్యూ అధికారుల ముందు కావచ్చు, కలెక్టర్ ముందు కావచ్చు, ఏదైనా నిర్ణయం చేసే దగ్గర కావచ్చు. అందులో కోర్టుకు వెళ్తే ఆయనకి ఎన్ని అవకాశాలు ఉంటాయి, ఈయనకి ఎన్ని అవకాశాలు ఉంటాయి, ఆయన ఎటువంటి లాయర్ని పెట్టుకోగలడు, ఈయన ఎటువంటి లాయర్ని పెట్టుకోగలడు. సో అసమానతలు ఉన్నటువంటి సమాజం లోపల, తీవ్రమైన అసమానతలు ఉన్నటువంటి సమాజం లోపల మనం ఒక సమానత్వం ఉన్న సమాజాన్ని కోరుకుంటున్నాం. అండ్ ఎడ్యుకేషన్ విషయాన్ని కూడా వచ్చేసరికి లిటరసీ ఎంతవరకు ఉన్నది, ఏ వర్గాలలో, ఏ వర్ణాలలో ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఏ వర్ణాల్లో ఎంతమంది ఉన్నత అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఈ అసమానతల మధ్యలో మనం ఒక గొప్ప అద్భుతమైన ప్రపంచాన్ని గురించి వీళ్ళు ఊహించారు.